గైస్ ఎవరైనా గర్ల్స్ ఉంటే ఇలాంటి ఎడిటింగ్ అసలు మిస్ అవ్వకుండా డెఫినెట్గా గర్ల్స్కి అయితే పక్కా నచ్చుద్ది. ఎందుకంటే కొంచెం లిరికల్ టైప్ ఉంటుంది, అంటే స్టార్టింగ్ డైలాగ్ లిరికల్ టైప్ ఉంటుంది. డెఫినెట్గా నచ్చుద్ది, గర్ల్స్కి అయితే పక్కా నచ్చుతుంది. ఈ టైప్ ఎడిటింగ్ని చేసుకోండి, బాగా నచ్చుతాయి మీకు. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను నిన్ను లైఫ్లో ఎప్పుడు ఎవరు నిన్ను కష్టపెట్టిన డెమో చూస్తారు కదా, ఎడిటింగ్ అనేది నచ్చింది కూడా, నచ్చింది కొంచెం కామెంట్ చేయండి అదే ఛానల్ నాకు. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి అదే ఛానల్ నాకు. వీటి ఒక లింక్స్ అనేవి డైరెక్ట్గా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, అక్కడ టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి. అక్కడ సెర్చ్లో #61 సెర్చ్ చేస్తే ఆర్టికల్ వస్తుంది. ఆర్టికల్ నుంచి మీకు తమిళ ఆర్టికల్ ఉంటుంది, అక్కడ టెంప్లెట్ లింక్ ఉంటుంది. అందులో యూజ్ చేసిన ఫాంట్ లింక్స్ అనేవి డెఫినెట్గా యూజ్ చేసుకోవాలి. మళ్ళీ మీకు మిస్సింగ్ పాయింట్స్ వస్తే అర్థం చేసుకోండి. ముందు ఫాంట్ యూజ్ చేసుకోండి, దాని తర్వాత ఎట్మోషన్లో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను, ఒక నిమిషం ఓపెన్ చేస్తున్నాను అనమాట. నేను కూడా సేమ్ ఇలాగే నాకైతే ఎలా ఉందో మీకు అలాగే ఉంటుంది స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్ అయితే మనకి ఇవి కొంచెం పింక్ వైట్ అండ్ టైప్లో ఉంటుంది. ఇప్పుడు మీ ఫోటో తగ్గట్టు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోటో చూస్తే ఇది కొంచెం పింక్ టైప్ ఉంది, బ్లూ కాదులే, అంటే వైలెట్ కాకుండా కొంచెం పింక్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం రెఫరెన్స్ వల్ల పెట్టాను. మీరు టెక్స్ట్ అనేది ఏది పెట్టుకున్నా పర్లేదు, టెక్స్ట్ కలర్ అనేది స్టార్టింగ్ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేయండి. ఇప్పుడు ఏం లేదు, ఇది ఓపెన్ చేయండి, అన్ని గ్రూప్ చేయొద్దు, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడి నుంచి మీరు ఏ కలర్ అయితే పెట్టుకుందాం అనుకున్నారో ఆ కలర్ పెట్టుకోండి. నేను రెఫర్ చేసిన మాత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు ఎవరిదైతే ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో గర్ల్స్ గురించి కాబట్టి నేను చెప్తాను. ఈ ఫోటో ఉంది గర్ల్స్ గురించి, నేను పెట్టిన రిలీక్స్ కూడా దీనికే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో యాడ్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, ఈ టెక్స్ట్ ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ ఉంటుంది. ఇది నేను బ్లూ పెడదాం అనుకుంటున్నా, దీన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఇలా అనమాట. ఇప్పుడు ఈ ఫోటో ఓల్డ్ ఫోటోని డిలీట్ చేసి చెప్తాను, అంటే కొత్త ఫోటోని ఓల్డ్ ఫోటో అంటే ఇక్కడ చూడొచ్చు మనకి కలర్ చేంజ్ అయిపోయింది. బట్ కొంచెం ఇక్కడ మధ్యలో ఉంటుంది చూడండి, ఇది ఓపెన్ చేస్తే కొంచెం మనకి ఇలా సెట్ చేసిన ఇలా ఉంటుంది. అలా సెట్ చేసుకుని మీకు సెట్ అయినట్టు పెట్టుకోండి. నేనైతే ఫ్రంట్దే ముందుదే ఉంచేస్తున్నాను, ముందు ఉండిదే. ఇక్కడ అది అయిపోయిన తర్వాత మనకు ఒక ఫోటో ఉంటుంది ఇక్కడ, దీన్ని చెప్తాను. ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేయండి, దీన్ని కాపీ చేయండి, డిలీట్ చేసిన ఫోటోని డిలీట్ చేసింది అది ఫోటో ఓపెన్ చేసి ప్లస్ అని క్లిక్ చేయండి, పేస్ట్ అవి పక్కన కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మిగతా వైట్ చేసేయండి. అంటే ఇలా అనమాట, చూడొచ్చు. నేనైతే ఫోటోని ఇంకా రివీల్ చేయకూడదు, అంటే బ్లాక్ సైడ్లో పెట్టాలనుకుంటున్నాను, అందుకే బ్లాక్ అండ్ వైట్ సాచురేషన్ వైబ్రేషన్ ఇచ్చాను. లేదంటే సాచురేషన్ వైబ్రేషన్ ఆఫ్ చేస్తే మనకి కలర్లోనే వచ్చేస్తుంది ఫోటో, కానీ వద్దు బ్లాక్లోనే ఉండాలి. కొంచెం ఎక్స్పోజ్ కొంచెం ఎక్కువైంది, నేను తగ్గిస్తున్నాను ఇలా అనమాట. చూడొచ్చు మనకైతే స్టెప్ స్టార్ట్ అయిపోయి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంటుంది, పార్టికల్ టైప్ ఇది అనమాట. అంటే ఒక టైప్ ఉంటుంది డాట్ టైప్. ఇది హైట్ చేసేయండి, కొంచెం లాగిస్ ఉంటుంది, లాస్ట్లో అన్హైట్ చేసుకోండి అప్పుడు సరిపోద్ది. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో ఉంటుంది. నేను ఇక్కడ ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న రిలిక్స్కి ఇది కొంచెం ఎండ్ అయ్యి ఇది కొంచెం రిలీజ్ అయినట్టు ఉంటుంది, బాగుంటుంది. నచ్చితే యూజ్ చేయండి, లేదంటే హైట్ చేసేయండి, మీ ఇష్టం అది. ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇంకో ఫోటో యాడ్ చేస్తాను, చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేశాను, కాపీలర్ కొట్టాను, ఫోటో డిలీట్ చేశాను. ఇదే ఫోటోని ప్లస్ని క్లిక్ చేసి కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి తీసేయండి. టైమర్ ఉంచినా పర్లేదులే, బట్ టైమర్ కూడా తీసేయండి, అంటే మనకు సెట్ అయిపోద్ది. కొంచెం ఫోటో అనేది జూమ్ చేసుకుని సెంటర్లో పెట్టుకోండి, ఇలాగా ఫేస్ ఒకటే కనపడలాగా అనమాట, ఇలా అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఒక్క ఫోటోని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, అంటే ఒక 2 ఫోటోస్ యాడ్ చేస్తే సరిపోద్దులే, సేమ్ ఇంతే. ఇప్పుడు ఈ రెండింటికి టిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఎయిర్ పక్కన కరెంట్ ఫీల్డ్ ఇవన్నీ ఎట్టేయండి, కరెంట్ ఫీల్డ్ ఒకటి తీయండి, రివర్స్ చేయండి, అంతే మనకి యాడ్ అయిపోద్ది. ఒక నిమిషం గ్లిచ్ అయినట్టుంది, గ్లిచ్ అయింది అబ్బా. ఇంకోసారి నేను కాపీ చేస్తాను, ఒక నిమిషం. ఇంకోసారి కాపీ చేసుకోండి, ఒకసారి గ్లిచ్ అవుతుంది డైరెక్ట్ మోషన్. సారీ కాపీ లేయర్ కొడుతుంది, ఒక నిమిషం. కాపీ లేయర్ కొట్టా, సేమ్ అంతే 2 ఫోటోస్ యాడ్ చేసా, అంటే కరెంట్ ఫీల్ ఒకటి తీసి అంటే పేస్ట్ చేసి సరిపోయింది, మన సెట్ అయిపోతుంది ఫోటో అనేది. చూడొచ్చు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. బట్ ఈ రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, వీటి రెండింటిని ఈ ఫోటో పైకి తీసుకురండి ఇలా అనమాట. ఇప్పుడు చూడొచ్చు సెట్ అయిపోద్ది. తర్వాత ఇవి అన్హైడ్ చేసుకుని 1/2 అలాగా ఒక్కొక్కటి కింద అన్హైడ్ చేసుకొని ఇక్కడ ఉన్నాయని ఒక్కొక్కటి హైట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అది. నేను హైట్లోనే పెడతానులే. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది.